నగర శివారు ప్రాంతాలలో ఉన్న ఠాణాలను అన్ని వసతులతోనే కడుతుంది పోలీస్ హౌసింగ్ బోర్డు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ని మోడల్ పిఎస్గా కట్టిండ్రు. 2.5 కోట్లతోని టీసీఎస్ దగ్గర కట్టిన పోలీస్ స్టేషన్ని రేపు ఐటీ మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయని, డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా ఎకరం జాగల కట్టిన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ప్రత్యేకతలు శ్రీనివాస్ అందిస్తారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యాధునిక హంగులతో ఓపెనింగ్కి సిద్ధమైంది ఆదిబట్ల పోలీస్ స్టేషన్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ పోలీస్ స్టేషన్ను రేపు మంత్రి కేటీఆర్తో పాటు హోంమంత్రి నాయని ప్రారంభించినారు. అయితే ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భవనంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దీంట్లో ప్రత్యేకతలు ఏంటో మనతో ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి గారు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిగతా పోలీస్ స్టేషన్తో పాటు ఈ పోలీస్ స్టేషన్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్గా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 21,000 SFT ఇక్కడ ఉన్నది. మనకు పైన గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 14,000 SFT, 7,000 SFT మనకు కింద గ్రౌండ్లో ఉంది. సో 21,000 SFT గల పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో ఏది కూడా లేదు. దీనికి గల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ TCS ఉండడం, అక్కడ ఎంప్లాయీస్ దాదాపుగా 6,500 ఎంప్లాయీస్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ 4 ఇయర్స్లో 25,000 వరకు TCS ఎంప్లాయీస్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా టాటా వాళ్ళ అడ్వాన్స్ సిస్టమ్ 4 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 4,000 వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ వండర్లా ఉంది. అదేవిధంగా ORR స్ట్రెచ్ కూడా 17 km ఉంది ఇక్కడ. అందుకే అంటే వెహికల్ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా, కాలనీస్ కూడా డెవలప్మెంట్ ఎక్కువ అవుతున్నది. ఈ అన్ని కారణాల దృష్ట్యా ఈ ఆదిబట్ల పోలీస్ స్టేషన్కి స్పెషల్ ప్రత్యేకత ఉన్నది. అంటే ఈ పిఎస్ లిమిట్స్లోకి ఎన్ని గ్రామాలు వస్తాయి, దీంతో పాటు పక్కనే TCS కూడా ఉంది, దానిలోనే ఎంప్లాయీస్కి ఏ విధంగా సెక్యూరిటీ పరంగా ఉంటుంది? ఓకే, దీనిలో మనకు వచ్చేసి 8 విలేజెస్, 8 ఆమ్లెట్స్ వస్తాయి. అంటే ఏరియా పరంగా చిన్నదైనప్పుడు కూడా మనకు ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. TCS 6,500 ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాంట్లో కూడా లేడీస్ కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా ఈ పోలీస్ స్టేషన్ను IT కారిడార్ పోలీస్ స్టేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సార్? అంటే మామూలుగా SHO రూమ్ కానీ, SIL రూమ్ కానీ ఏ విధంగా ఉన్నాయి? దీంట్లో ఒక పిటిషనర్ ఎంటర్ కాగానే రిసెప్షన్ ఉంటుంది. అదేవిధంగా SHO రూమ్ ఉంది, SIస్కి సపరేట్గా రూమ్ ఉంది. అదేవిధంగా ఎవరైనా బాధతో వస్తే కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అదేవిధంగా ఒక LED స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్లాస్ రూమ్, ఏదైనా పోలీస్ వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి క్లాస్ రూమ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా DI రూమ్ స్పెషల్గా ఉంది. అదేవిధంగా ఎవరైనా బందోబస్తుకు మెన్ పవర్ వచ్చినప్పుడు ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో షీ టీమ్స్ రూమ్ను కూడా ప్రత్యేకంగా CP గారి ఆదేశాలతో ఏర్పాటు చేయడం జరిగింది. CC కెమెరాలు ఎన్ని ఉన్నాయి? ఆ CC కెమెరా ఎక్కడెక్కడ అంటే ఓఆర్తో పాటు ఇక్కడ TCSను కవర్ చేస్తాయా? ఇక్కడ ప్రస్తుతం మేము 14 కెమెరాస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. అదేవిధంగా 4 కెమెరాస్ నిన్న ఇన్స్టాల్ చేయడం జరిగింది విత్ ఇన్ ద ప్రిమిసెస్. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఒక 30 వరకు కెమెరాస్ మేము ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఈ ఇన్స్టాలేషన్స్ కానీ మీటింగ్ పెట్టి అడగడం జరిగింది. వాళ్ళు ఒక 30 కెమెరాస్ ఒప్పుకున్నారు. మొత్తం మీద మేము ఫ్యూచర్లో 1-2 మంత్స్లోనే ఒక 100 కెమెరాస్తో సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వడం, క్రైమ్ ప్రివెన్షన్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఎంత ఖర్చు అయింది దీనికి? రేపు కేటీఆర్తో పాటు మంత్రులు ఎవరు వస్తాయి ఇనాగ్రేషన్కి? ఏ టైంలో అవుతుంది? ఈ పోలీస్ స్టేషన్ దాదాపుగా 3 crores ఖర్చు చేయడం జరిగింది. రేపు హోమ్ మినిస్టర్ గారు, హోంశాఖ మంత్రులు వస్తున్నారు, నాయని నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వస్తున్నారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు వస్తున్నారు, జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళతో పాటుగా మా డీజీపీ సార్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఓకే, ఇది పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో రానున్న రోజుల్లో ఎట్లాంటి క్రైమ్ జరగకుండా ఈ శివారు ప్రాంతాల్లో క్రైమ్ను ప్రివెంట్ చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు ఏసీపీ. కెమెరా పర్సన్ సిద్దిక్తో శ్రీనివాస్, ఆదిబట్ల.